ఏమైంది తనకు అంత చిరాగ్గా ఉంది? తనకు కూడా లీవ్ ఇవ్వనట్టున్నారు. ఎందుకు లీవ్ ఇప్పుడు? సంక్రాంతి వస్తుంది కదా! ఏం కాదులే మనం ఇక్కడ నుండి దావత్ చేసేసుకుందాం పదా మాట్లాడు. సురపంత్ ఏమైంది అలా ఉన్నావు? నీకు కూడా లీవ్ ఇవ్వలేదా? అవునే బాబు, అయినా ఇక్కడే ఉండి మనం పార్టీ చేసుకుందాం. నీకు తెలియదులేవే, భోగి పండుగ నూతన సంవత్సరానికి ఆరంభం లాంటిది. మంచిగా పంటలు పండే ఆనందంలో ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పేదే ఈ సంక్రాంతి. సంపాదన కోసం సిటీలు వెంబడి తిరిగే మనలాంటి వాళ్ళందరికీ కూడా మన ఊరు ఒకటి ఉందని గుర్తు చేసేదే ఈ సంక్రాంతి పండుగ. ఈ కనుమ పండుగ మన పశువుల పట్ల గౌరవాన్ని, ప్రకృతితో అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇంత మంచి పండుగకు వెళ్ళకపోవడం నాకు బాధ అనిపించదా? అరే మీ మాటలు వింటుంటే నాకు కూడా రావాలనిపిస్తుందిరా. కానీ ఏం చేస్తాం, లీవ్ దొరకడం లేదే. నాకు లీవ్ ఇచ్చారు. అవునా? హే, నాకు కూడా లీవ్ వచ్చింది. హే గాయ్స్, మనందరికీ లీవ్ ఇచ్చారంట కదా, పక్కన కైట్స్ ఈవెంట్ జరుగుతుంది, రండి వెళ్దాం. ఏ వావ్, పదండి వెళ్దాం.